సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ చాలా సింపుల్ అండి. ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. వచ్చే ఇక్కడ నుంచి తర్వాత మీకు అక్కడ ఒక ఆడియో ప్లే అయింది. అది మీరు విన్న తర్వాత దానికి సంబంధించి నేను క్వశ్చన్ అడుగుతాను. ఇన్ కేస్ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఫస్ట్ ఎవరైతే వెళ్ళి ఆ బాల్ పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకున్న తర్వాత ఆపోజిట్ టీము ఆ బాల్ ని లాక్కోవడానికి ట్రై చేస్తారు. ఒక సైరన్ మోగిద్ది అక్కడ. ఆ సైరన్ మోగే టైం కి ఆ బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్తారు. క్లియర్ మేడం? బాగా అర్థమైంది. చెప్పండి ఒకసారి నేనేం చెప్పాను. फुल गोइंग हियर. एक जन इधर से आता, अयो एक जन उधर से आता, यह खड़ा था, अब यहाँ से आता वहां को जाता. डालता मैं म्यूजिक डालता, प्रश्न अड़ुगता, आंसर मालूम था, ये बाघ था, बॉल पकड़ता. ऑपोजिट टीम था, खींचता, तुम नहीं छोड़ता, पकड़ता. ओ साउंड आता, बॉल हाथ में था, आंसर बोलता. ओके ಎಲ್ಲಾರು ಅರ್ಧ ಆಯ್ತು. అంటే వాళ్ళ భాషలో నేను అర్ధాంగి అని చెప్తుంది మాట. वाह अम्मा और रॉन्ग बोलता पनिशमेंट था. आप तेलुगु में बोल दो प्लीज, हिंदी नहीं. I also know English. I can talk in English also. That would be better. English okay? Yeah. You come ta. Now I'll tell you in a serious English. I'll try. Serious English. Okay. Yeah, serious English. So one contestant from this team and one contestant from the other team, both of you will come here and stand here, and I'll play you some music over there. రాజువయ్యా మహారాజువయ్యా. నాకు అర్థమైంది. ఇది నన్ను బ్యాడ్ చేయడానికి నాకు తెలీదు. చాలా జెన్యూన్ గా చెప్తున్నాను. బావా నువ్వు పాన్ ఇండియన్ యాంకర్ అవ్వాలని మా కోరిక బావా. అందుకే అన్ని లాంగ్వేజెస్ తో ట్రై చేస్తే. నాకి బతుకొద్దు. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ రౌండ్స్ అన్ని భాషల్లో ఎక్స్ప్లెయిన్ చేసి నాకు వచ్చినాయి అన్ని. నేను ఇందాక చెప్పింది గుర్తుంది కదా. Yes. పనిష్మెంట్ ఏంటి అని అంటే ఇక్కడ మీకోసం మిర్చి బజ్జీస్ రెడీగా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ టీమ్ లోంచి ఎవరన్నా సెలెక్ట్ చేసుకొని ఒక మిర్చి బజ్జీ, దాంతో పాటు మంచింకి ఒక మిర్చి కూడా తినాలి. నో ఐ వాంట్ ఆలూ బజ్జీ. మీరు మరీ వెర్రి పుష్పంలా మాట్లాడుతున్నారండి. ఎలా సార్? అలాగా మీరు ఇలాగే అట్లుంటది మనతోని. ఒకవేళ మీరు రాంగ్ చెప్తే స్ట్రైట్ అవే మీరే తినొచ్చు, లేకపోతే మీ టీంలో ఎవరైనా తినొచ్చు మాట. బాల్ పెట్టుకొని అసలు ఏం చెప్పకపోతే పాయింట్ రాదు, పనిష్మెంట్ ఉంటది. క్వశ్చన్ అడిగిన వాళ్ళకి రాదా? నాకు ఎందుకో కొంత తేడాగా అనిపిస్తుంది వాళ్ళంతా ఏదో. సో ఫస్ట్ మీకు గేమ్ అర్థం కావాలంటే మా దగ్గర డెమో పీసెస్ ఉన్నాయి. బావా అస్సలు తీసుకునేది లేదు డెమో గేమో అన్నావంటే. నేను వాడు ఆడుదాం అనుకున్నాము. ఆడుకోండి. మీరు అనుకున్నారా డెమో అని? అసలు మీకు మీరే అనుకున్నారంటే డెమో అని చెప్పని నేను ఎప్పుడన్నా అంటాను అలాగా? నువ్వు ఏమన్నావు? డెమో పీసులు ఉన్నాయన్నావు. అవును ఉన్నాయి. మీరిద్దరా? ఇప్పుడు మమ్మల్ని పిలిచావు అనుకో, తాట తీస్తా. సరే, నా ఇద్దరు క్యూట్ మరదల్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ వాళ్ళు ఆడతారు. వాళ్ళు ఆడిన తర్వాత మీ గేమ్ అర్థమైంది, అప్పుడు మీరు ఆడుతారు కానీ. సరే సో యా మా ఫ్యామిలీ చూసావా? నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలా చేయకుండా కొంచెం బెటర్ గా చేద్దాం ఏదైనా. మామూలుగా వాళ్ళకి చెప్తున్నా ఇలా కాకుండా బెటర్ గా చేయండి అని. మేము ఎప్పుడు వచ్చినా ఒక్కసారి పొగిడావా? ఎంత ప్రేమగా బావా అంటుంటాం. చందమామని ఎవరన్నా పొగుడుతారా బాగుంటదని? అమ్మ బాబోయ్. సరే వద్దులే, లాగైపోద్ది. చూసావా, అందుకే పొగడ్ను. నీ డ్రెస్ ఏంటి అది? క్యారెట్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది అట్లా డైరెక్ట్. దిస్ ఇస్ కాల్డ్ ఇండో వెస్టర్న్ బావా. ఓ మాది ఇండియన్ లేండి, వెస్టర్న్ లేదు మాదంతా. సో ఫస్ట్ వాళ్ళిద్దరు ఆడతారు, ఆడిన తర్వాత అప్పుడు మీకు అర్థమైంది. ఓకేనా? సో ఇప్పుడు ఆడియో ప్లే అయింది, అది జాగ్రత్తగా వినండి. దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? సో సాంబార్ రెడీ అన్న? 3, 2, 1 సౌండ్. ప్రేమని ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమిస్తుంది. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది?
నాకు ఇప్పుడు అర్థమైంది ఇన్ని స్కెడ్యూల్స్ నుంచి మీకు అసలు గేమే అర్థం కాలేదని. అసలు యాక్చువల్లీ మీకన్నా కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడుతున్నారు. ఇంత ఏంటి కష్టపడి బావా, చీర నేను- కట్టుకొని ఏంటి కష్టపడి కొంచెం నువ్వు బాగా బాల్ జారిపోతుండే. తీసుకోమంటే ఆవిడేమో అసలు ఏం మాత్రం ఇది లేకుండా బాల్ తీసుకుంటా ఆవిడ అంత గట్టి పట్టుకుంది ఏంటో తెలియదు. డాన్స్ చేస్తున్నారు ఇద్దరు హ్యాపీగా. నేను చేయలే, ఆమె డాన్స్ చేస్తుంది అక్కడ, నేను పట్టుకున్నా. కానీ వెనక నుంచి పట్టుకునే ఆట సుధీరే బాగా ఆడతాడు. అరే నువ్వు ఇట్రా, నాకు అర్థం కాలేదు. మధ్యలో ఏది పడితే అది లేపేస్తున్నావు నువ్వు. మైక్ పడింది ఇచ్చా, నువ్వు దొంగవా ఈ లేదా? లోపు ఎక్కడ ఒకటి పడింది ఏదో ఆర్నమెంట్ అదేది కాలుతో నెట్టాడు ఆడపోయింది అది. కాలుతో అట్టంటే ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఇది వెళ్ళిందా? ఇది మైక్ నాదను. నువ్వు కాలుతో ఇట్టంటే అది అలా వెళ్ళి ఇలా జోబులోకి వెళ్తావా? నాకు తెలియదు నెట్ వచ్చిందా. ఎక్కువ మాట్లాడతారే అలే కొనుక్కుంటారు కూడా కొలాబరేషన్ తెచ్చుకుంటారు. ఏమన్నా అయితే మళ్ళీ వాళ్ళే డబ్బులు కట్టాలి. అమ్మా మీరు బాల్ మీ దగ్గర ఉంది కాబట్టి ఆన్సర్ తెలుసా మీకు? యా, ఇది శర్వానంద్ గారు చెప్పిన డైలాగ్. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఫ్రమ్ గమ్యం. గమ్యం రైటేనా? ఒకసారి సోనియా గారు మీరు చెప్పండి ఆ డైలాగ్. లేదు, నేను యాక్చువల్లీ తర్వాత ప్లే అయిన మ్యూజిక్ క్వశ్చన్ ఏమో అనుకున్నా. సోనియా కరెక్ట్ బావ నీకు. నాదే మై బ్యాడ్. గమ్యం ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. వాళ్ళు గెలిస్తే నువ్వు వెళ్ళి డాన్స్ చేస్తావేంట్రా? మనం ఓడిపోతే నువ్వే డాన్స్ చేస్తావేంటి? అంటే మళ్ళీ జారి పడతాయేమో ఆర్నమెంట్ అనేది పట్టుకుందాం వెళ్ళాలి. అలా వెళ్ళవా? నాకెందుకో ఇవాళ మీ టీం అంతా తేడాగా ఉంది. నాకెందుకో మనోళ్ళు కూడా కొంచెం చూసుకో, మనోళ్ళు అంత కొంచెం తేడాగా ఉన్నారు. తేడాగా లేదు, చాలా హుషారుగా ఉన్నారు బావా. సరే ఇప్పుడు అయిపోయింది. అక్కడ ఆవిడ ఆల్రెడీ గెలిచింది. గెలిచింది, అయిపోయింది కదా. బావా, ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ఇది సోనియా చెప్తే వినాలనుంది నాకు. అవునా? సోనియా గారు చూడండి. మా ప్రేమ అన్ని ప్రేమలు ప్రేమించలేదు, ఆహా ఓన్లీ సింగిల్ ప్రేమ. ఇది జోకా సీరియస్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. సరే చచ్చు డైలాగ్ చెప్పు. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ షీ సెడ్. లవ్ యూ టు. అబ్బా, అరిగిపోయేలాగా ఎవరికి వినపడకుండా చెప్పారు ఆయన. చాలా చాలా స్వీట్ గా ఉంది. నా చెప్పింది మీకు కాదు, నా చెప్పింది మీకు కాదు. నేను ఎందుకండి నేను అంటే అంత కోపం? నేను ఏమన్నా అన్నానండి అసలు మిమ్మల్ని? నేను మిమ్మల్ని ఏం అనలేదు. చెప్పింది నాకు. సరే ఇదంతా ఓకే. ఫస్ట్ నేను ఒక ఆడియో పెట్టాను, దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాను. క్వశ్చన్ మేబీ మీరే రాంగ్ అడుగుంటారు. అక్కడే ఉంచా, నేనే పిలిచా. ఐమ్ సారీ, ఇట్స్ మై మిస్టేక్. సరే బావా, సారీ ఇబ్బంది పెట్టినందుకు పంపించేస్తా. మీ సిస్టర్ కి తీసుకొని రమ్మా. బావా నువ్వు కూడా తినొచ్చుకో నాతో పాటు. నేను ఇది కష్ట సుఖాలు పంచుకుందాం కదా. నేను తినే ఇవి కాదు. ఏం తింటావు మరి? అవి వేరే ఉంటాయి. అమ్మ బాబాయ్, ఇదొకటి తినాలి. చాలా మంది తల్లి ఫ్రీగా వచ్చిన మొత్తం తినేస్తుంది. ప్లేట్ తీ ఫస్ట్. ఈ కారం ఉండవు, తినే సెట్టోళ్ళయి. అరే ఏంట్రా ఇది? ఇప్పుడు సెట్ వాళ్ళవి కారం ఉండవన్నావు కదా, తిను. ఉండవు, కానీ నేను తినకూడదు. తిను. ఎందుకంటే గేమ్ లో తెచ్చిన కొన్నే ప్రాపర్టీస్ కాబట్టి అవన్నీ తినాలి. మరదల ప్రేమ చాలా ఘాటుగా ఉంది. ఒక మిర్చి ఇంకో మిర్చి తినడం ఫస్ట్ టైం చూసాను. అదిరిపోయింది. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మీకు అర్థమైంది కాబట్టి, సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మేము ఇద్దరం రాకూడదా?
మా ఇది గేమ్ ఆపోజిట్ ఆడాలి. మీ టీమ్ లోనే మీ ఇద్దరు అలా ఆడుకుంటారు. నువ్వు ఎలానో కలవవు మాతో, కలిసిన వాళ్ళనైనా ఉండనివ్వాలాగా, ఎందుకు వాళ్ళు విడగొడుతున్నావు? షూటింగ్ లోనే కాదు, ప్యాకప్ తర్వాత కూడా కలిసే ఉంటారు. మీరు కూడా ఎవరితో ఒకరితో కలిసే ఉంటారు. మేమిద్దరం ఆడకూడదా ఇప్పుడు? మీ ఇద్దరు కలిసి ఆడకూడదు, విడివిడిగా ఆడొచ్చు. మీరిద్దరు కలిసి శనివారం బయటికి వెళ్ళొచ్చా? బాబా ఆయన మైక్ కొంచెం ఆఫ్ చేయండి. మీ ఇద్దరు ఆడతానంటున్నారు కదా, మీ ఇద్దరు ఆడేది సెకండ్ రౌండ్ లో నేను చెప్తాను, మీ ఇద్దరు కలిసి ఆడుదురు కానీ. వద్దు సెకండ్ రౌండ్. సిద్ధు గారు మీరు రండి. అయినే వస్తారు. నాకు మీరే కావాలి. రా పాలిక. బావా నువ్వెందుకు ఎప్పుడు అలాంటి షర్ట్స్ వేసుకుంటావు? ఆ షర్ట్ చూడు కొత్తగా ఉంది, స్లీవ్స్ చూసావా? నైస్, బాగుంది. పోనీ బావకి నువ్వే కుట్టించి వేయించేసే, ఇంకా అయిపోద్ది. సరే బావా ఇదేదో బాగుంది, నెక్స్ట్ షెడ్యూల్ కి నేను తీసుకొస్తాను నీకోసం. ఒక పని చేయండి, అదే డ్రెస్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు వేసేసుకోండి. ఆ డ్రెస్ నేను వేసుకోవాలి. మధ్య మధ్యలో కొన్ని పడిపోతుంటాయి, మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ ఆడితే అప్పుడు మీకు అర్థమైంది. నెక్స్ట్ మిర్చి మీతో తినిపిస్తాను, ఆగండి. సరే ఎలాగైనా సరే. సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయింది, ఆడియో జాగ్రత్తగా వినండి, దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీ? సామా రెడీయా? రెడీ అన్న. 3, 2, 1 సౌండ్. Question అడగలేదు ఇంకా, పెట్టేయండి. పర్లేదు సిద్ధు, నువ్వే క్వశ్చన్ చెప్పే. అదే మా క్వశ్చన్ తో పని లేదు, మీరు ఫస్ట్ ఆవిడతో ఒక సెటిల్మెంట్ చేసుకోండి. నాకు ఆయనతో సెటిల్మెంట్ వద్దు. మీరు ఎప్పుడైతే శనివారం సాయంత్రం వెళ్దాం అన్నారో అప్పటి నుంచి ఆవిడ ఆయన అమ్మాయిల్ని మానేసి ఇప్పుడు అబ్బాయిల్ని పట్టుకున్నారు. బావా అప్పుడే అయిపోయింది. అయ్యా అందుకేనా మమ్మల్ని వద్దంటున్నావు? మాట్లాడితే సాటర్డే రా, సండే మండే రా. మీరు అలా చెయ్యొద్దు, అలా చూడద్దు, కన్ఫర్మ్ చేసుకుంటారు వాళ్ళు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 1 హామ్ డిస్టెన్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ మ్యూజిక్ కొట్టేటప్పుడు టైం ఎంత? రాత్రి 12:30:22 బాల్ మీ చేతిలో లేదు అసలు. ఏది? బాల్ చేతిలో ఉన్నప్పుడు ఆన్సర్ చెప్పాలి. అందుకే ఇలాంటి క్వశ్చన్లు కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా విని క్వశ్చన్ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళండి. మీకు దండం పెడతానమ్మా, కొంచెం సీరియస్ అవ్వద్దు నా మీద. మళ్ళీ ఒకసారి ఆడియో ప్లే చేస్తాను, వినండి. సాంబా రెడీ అన్న. సౌండ్. ఇప్పుడు వచ్చిన మ్యూజిక్ సినిమా డైరెక్టర్ ఎవరు? తీసుకో పర్లే మెల్లగా తీసుకో, గట్టిగా పట్టుకో. కమాన్ రాథోడ్, కమాన్. సో తీసుకున్నారు, ఆన్సర్ ఏంటి? రాఘవ్ లారెన్స్ గారు. లారెన్స్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. నిన్నెవరు చెప్పమన్నది? కుసా. లారెన్స్ రాఘవ్ గారు ఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. నాకెందుకో రెండు టీమ్స్ తేడా కనబడుతున్నాయి. తేడాగా ఉంటే తేడాగానే కనిపిస్తుంది. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీ ఇద్దరు అంటే సిద్ధు రమ్మనండి. సిద్ధు రండి. మీరు ఆయనకి చిల్లుపడి చాలా సంవత్సరాలు అయింది, ఇప్పుడు రాడు ఆయన. మీ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? నైస్ కాస్ట్యూమ్. థ్యాంక్ యూ. దీని ప్యాంట్ చూడలేదు మీరు? దీనికి ఒక ప్యాంట్ ఉందా? సేమ్ ఇలానే ఉంటుంది. ఇలా ఉంటుందా? ఇలాగే ఉంటుంది. నేను చెప్పాను ఆ డ్రెస్ వేసుకుంటే పడిపోతూ ఉంటాయని. అందుకే అలాంటి డ్రెస్సులు మనం వేసుకోకూడదు. మనం వేసుకోకూడదు, మీరు వేసుకో. బావా ఓకే. నా అవుట్ఫిట్ డిజైనర్ ఎవరని అడగవే. సరే, నీ అవుట్ఫిట్ డిజైనర్ ఎవరు? మన సెట్ వాళ్ళది లుంగి చుట్టేసా, తెలియట్లేదా? పేల్ల. సో you're with one more point.
ఓకే, సో నౌ ఇట్స్ పనిష్మెంట్ టైం. పనిష్మెంట్ ఆయనే తీసుకోవాలా, ఇంకెవరన్నా తీసుకోవచ్చా? మీ ఇష్టం. లేదులేండి, చాలా గట్టిగా అలా ప్రయత్నించారు కాబట్టి లాగడానికి ఆయనకే ఇచ్చేద్దాం. దాంతో పాటు తినిపించాల్సిన అవసరం. ఆవిడ హట్ అయిపోతారు. ఎవర్రా అసలు ఇది పనిష్మెంట్ ఉంది? బయట చక్కగా వర్షానికి మంచి మిర్చి బజ్జి హ్యాపీగా తింటున్నారు ఆయన. నాకు కూడా వర్షానికి ఐస్ క్రీమ్ కావాలి. మేడం తెప్పిస్తానండి, మీరు కొంచెం. ఐస్ క్రీమ్ ఏ ఫ్లేవర్ అండి? ట్రఫిల్ మ్యాగ్నమ్. మ్యాగ్నమ్ ట్రిఫిల్. అది నాకు అర్థం కావడానికి 2 రోజులు పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. కానీ భాష రాకపోయినా ఎంత ఎంజాయ్ చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. మేడం ये 2 क्वेश्चंस आपको मालूम पड़ गए ना? क्या हुआ अभी तक? खेल खेला खेल కేల్ కేలా ఆట ఆడుకున్నారు. ఆడుకున్నారు. ఎవరితో ఆడుకున్నారు? వీళ్ళు వాళ్ళతో ఆడారు. వాళ్ళిద్దరు కాదండి, వాళ్ళందరూ నాతో ఆడుకుంటున్నారు ఆట. ఆనా? సుధీర్ గారు అమ్మాయిలు అంటేనే పిచ్చి. సారీ, అమ్మాయిలకి సుధీర్ గారు అంటే పిచ్చి. సార్ ఆయనకి అవసరం ఇప్పుడు హ్యాండ్ మైక్ ఇవ్వండి, కానీ ఇగో ఆ మైక్ ఆఫ్ చేసేయండి కొంతసేపు. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మీ సైడ్ నుంచి ఆడడానికి ఎవరు వస్తున్నారు? హ్యాండ్సమ్ హంక్ విక్కీ. సో మీ సైడ్ నుంచి ఏంటి ఇద్దరు ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగడానికి వచ్చిన ట్యాపింగ్ నిల్చొని ఉన్నారు అలాగా. బావా అదే మ్యూజిక్ అనుకొని వాళ్ళ కాన్సంట్రేషన్ అక్కడ పెట్టారు. ఓహో ఇదే అనుకొని దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. మీరు అనేస్తే ఏం చేస్తాం మరి? నేను మరీ అంత అదోలా కనపడతా. ఓకే, ఇప్పుడు ఒక ఆడియో ప్లే అయ్యింది, జాగ్రత్తగా వినండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. రెడీనా? రెడీ 3 2 1 సౌండ్. ఈ పాట పల్లవి పాడండి. పల్లవి ఏంటి? తీసుకో తీసుకో తీసుకో. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు, అస్సలు ఇవ్వద్దు. విక్కీ వదిలేదు లేదు. క్రేజీ విక్కీ. సో ఈ క్వశ్చన్ కనుక బాల్ మీ దగ్గర ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ చెప్తే స్ట్రైట్ అవే ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు. ఎందుకంటే 4 questions లో ఆల్మోస్ట్ 2 ఆన్సర్ చేశారు. ఇది రైట్ ఆన్సర్ చేస్తే మీరే విన్నర్స్. ఆన్సర్ చేయకపోతే అప్పుడు ఛాన్స్ మేబీ వాళ్ళకు ఉండొచ్చు. ఓకే, ఆన్సర్ ప్లీజ్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది. అండ్ దట్స్ రైట్ ఆన్సర్. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నేనే బావా నీ కోసం పాడాను ఈ పాట తెలుసా? నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే, నా కోసం నువ్వు గోడ దూకేయడం, నే కనబడక గోళ్ళు కొరికేయడం. నీ వల్ల ఎన్ని వేస్తున్నారు? నీ కోసం నేను గోడ దూకాలా? దూకే వయసు నాది. మిగతా అందరి కోసం దూకుతావు కానీ నా కోసం దూకవా? ఏ పిచ్చిదానా, దూకుతూ చచ్చిపోతాడే ముసలోడు. ఆ దూకడం వేరు, ఈ దూకడం వేరు. ఏమండి ఆయనతో సరదాగా 2 స్టెప్లు వేద్దామంటే మీరు 2 లాక్కెళ్ళిపోతున్నారు. నాతో వేయండి. వద్దులు. మొత్తానికి నన్ను ఇవాళ బ్యాడ్ కాదు కానీ వరస్ట్ అయిపోతున్నాను నేను. ఒక్కటి కూడా పోకుండా 3 questions ఆన్సర్ చేసి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మన శశివర్ధనం టీం. తీసుకురండి మిర్చి తీసుకురండి. షేర్ చేసుకోరా? లేదు నాకు ఇలాంటి వాటిలో షేరింగ్ అండి. ఇలాంటి వాటిల్లో మాత్రం వద్దు. అంటే వాళ్ళకి చెప్తున్నానండి, ఆయనకు వద్దని చెప్తున్నాడు. ఆయనకి ఇలాంటి వాటిలో షేర్ తీసుకోండి. మిస్టర్ అమరీష్ పూరి, మీరు తినేసి త్వరగా వెళ్ళండి సార్, నాకు ఆయనతో ప్రాబ్లం ఉంది. ఎందుకే ఇలా
గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. సో 3 points తోని ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరే. కంగ్రాచులేషన్స్. సో యా, ఈ శుభ సందర్భంలో ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి మన సిరీస్ గురించి మీ మాటల్లోని వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఇది ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సార్ క్వశ్చన్ అడిగారు, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? నా పరిస్థితి ఎలా ఉందంటే నిప్పుల్లో నడుస్తుంటే ఉందా? అదురు సినిమాలోని బ్రహ్మానందం గారికి ఎంఎస్ నారాయణ గారు వస్తూ ఉంటారు, దయ్యం వచ్చాడు, ఇంకా తెల్లవార్లు ఒకటే మ్యూజిక్. ఓకే, అక్కడ నుంచి ఉంటే బాగాలేదు, ఇక్కడ రండి, పోనీ టీం అందరు రండి. ఒక నిమిషం, టీం అందరు కదా, వినోద్ రెహాన్ అందరికి ఫోన్ చేస్తారు. ఏమండి ఇప్పుడు వాళ్ళు వచ్చేదాకా ఉండాలండి? టీం అందరు అన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్నారు కదా టీం అందరు అంటే ఇక్కడ ఉన్నాడు. మరి నలుగురు అని చెప్పొచ్చు కదా, నలుగురు ఏమైనా ఎక్కువ? శశిమదనం జూలై 4th నుంచి ఆల్రెడీ ఈటీవీ విన్ లోని స్ట్రీమ్ అవుతుంది అండ్ ఇట్ గాట్ యునానిమస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆడియన్స్. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మంచి సక్సెస్ వచ్చింది. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ది సక్సెస్? యాక్చువల్లీ స్క్రిప్టింగ్ నుంచే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ స్టోరీకి. ఛానల్ హ్యాపీ, ఏదో ప్రిపేర్ చేసేసుకుందండి, అది కక్కేస్తా నేను కంటిన్యూ చేసుకుంటాను నేను. నవ్వరా థీమ్ యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి, అంటే వాళ్ళ పేరెంట్స్ బయటికి వెళ్తారు, ఈడు సర్లే వెళ్దాం కదా అని వెళ్తాడు, తీరా చూస్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తారు, ఈడు ఆ ఇంట్లో లాక్ అయిపోతాడు. మీరు ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారా? బోల్డ్ ఎన్నని చెప్తావు. సరే మీరు చెప్పండి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దీంట్లో? యాక్చువల్లీ ఇంతవరకు యూట్యూబ్ లోనే చేసాము అండ్ ఇవాళ మేము ఓటీటీలో చేయడం అన్నది చాలా పెద్ద విషయం. ఒక సీరియల్ యాక్టర్ గా ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ ఈటీవీ ఓన్లీ అండ్ మళ్ళీ ఈటీవీ వినికి లీడ్ గా చేయడం ఫస్ట్ ఓటీటీ. వెరీ బ్లెస్డ్. సో ఎవ్రీబడి విల్ ఎంజాయ్. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అయింది, సో చాలా హ్యాపీగా ఉంది. ద హోల్ టీమ్ ఇస్ సో హ్యాపీ విత్ ద సక్సెస్. సార్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? డైరెక్టర్ ఫస్ట్ చెప్పినప్పుడు నేను అప్పుడే అనుకున్నా దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ హిట్ అని. ప్లీజ్ అందరు చూడండి ఈటీవీ విన్ యాప్ లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ అని చూడండి. థ్యాంక్ యూ సార్. కంప్లీట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా మీ ఇంట్లో జరిగినట్టే ఆర్ఎల్స్ మీ ఇంటి చుట్టుపక్కల జరిగినట్టు ఎక్కడైనా జరిగినట్టు మీకు ఒక ఇదైతే వస్తుంది ఫస్ట్ షోర్ గా. మీకే జరిగినట్టు. ఓకే, అర్థమైంది. సో ఎవ్రీబడి ప్లీజ్ డూ వాచ్ అండ్ ఎంజాయ్ అండ్ బ్లెస్ ద హోల్ టీమ్. సబ్స్క్రైబ్ మర్చిపోయారు. సబ్స్క్రైబ్ చెప్పమంటున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఓ ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you so much for all the love you're showering on Sesimadanam, which has been streaming on ETV Win. So inkevarana chudam valunte keep watching the series. Thank you so much. All the very best and God bless you both of you.